అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా వీరికి రాజపూజ్య అవమానాలు ఏంటి తెలుసుకుందామా? రాజపూజ్యం 6, అవమానం 3. ఆదాయ ఖర్చు ఆదాయం 5, ఖర్చు 14. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అత్యుత్తమ ఫలితాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అదేమిటండి, అలా ఎలా కనపడతాయి? తులారాశి వారికి తులా, వృశ్చిక, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునంలో గురుడున్నాడు. తర్వాత దశమంలోకి గురుడు వెళ్తాడు. గురుడు ఎక్కడ యోగాన్ని కలిగిస్తాడు అనేటువంటి భావన కూడా ఉంటుంది. అంటే నవమ దశమాల్లో కాకుండా ఆయన ఏకాదశ స్థానంలో కూడా, అంటే సింహంలో కూడా సంచారం ఉందిగా, అతిచార సంచారం. దానివల్లను కుజుడు ఆల్రెడీ ఏకాదశిలో ఉండడం వల్లను వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, భాగ్యవంతమైనటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని పొందుకోవడం వల్లను, రాహు యొక్క పంచమ స్థాన స్థితిలో యోగాన్ని, బుద్ధి, చాంచల్యతని దారి తప్పించుకొని అనుకూలతని, అలాగే కేతువు యొక్క ప్రభావము చేత భక్తి మార్గంలో వెళ్ళడం, ధార్మిక చింతన వల్ల ఈ రాశి వారికి తిరుగుండదన్న విషయాన్ని గమనించండి. కొంతమంది అంటారు, ఏమో స్వామి చాలామంది ఏమో బాలేదంటారు, మీరు బాగుందంటారు, చాలామంది కంటే భిన్నమైన ఫలితాలు చెప్తున్నారు మీరు. ఒక 4 నెలలు ఆగిన తర్వాత చూసుకోండి స్వామి, ఒక 4 నెలలతో అయిపోతుంది కదా, అప్పుడు నేను చెప్పిన ఫలితాలు మీకు అన్వయించి ఉన్నాయా లేవా, నేను చెప్పినవి జరిగాయా జరగలేదా, ఒక 6 మాసాలు లేకపోతే జూలై వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను చెప్పినవి ఖచ్చితంగా అవుతుంది, ఇది శాసనమే, ఇది అవి తీరుతుంది. అవి ఇంకొకరు ఎలా చెప్పారు నేను అనట్లే, నాకంటే పండితులు కావచ్చు, గొప్పవాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళే. నేను చూసే విధానం ఇది, నేను గత అనుభవాల దృష్ట్యా నేను చూసినటువంటి విధానం ఇది. కాబట్టి తప్పకుండా చెప్పింది జరిగి తీరుతుంది. గోచార ఫలితాలు జన్మజాతకంలో కనుక మీకు తేడా ఉంటే మాత్రం దాన్ని నేనేం చేయలేను. అందుకే అంటాను, జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. ఏదేమైనా వీరికి ఉన్నటువంటిది ప్రయోజనం ఏంటి తెలుసా? రాజపూజ్య గౌరవాలు వీరికి బ్రహ్మాండంగా ఉన్నాయి. దానివల్ల వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మాటలతో అందరినీ కట్టిపడేస్తారు స్వామి వీళ్ళు. ఆదాయం 5 రూపాయలు 8 రూపాయలు ఉన్నా సరే, ఆదాయం 5 నుండి 14 ఖర్చున్నా సరే, తప్పకుండా ధైర్యంగా ఇల్లు కొనేస్తారు. 5 రూపాయలు పెట్టి 50 రూపాయల వస్తువు కొనేస్తారు. ఈ 50 రూపాయల వస్తువుని సంవత్సరం పాటు లేదా 6 నెలల పాటు దాచిపెడతారు. ఆ తర్వాత గురుడు సంచారం మారిన తర్వాత ఆ 50 రూపాయల వస్తువుని అమ్ముతారు. ఈ 5 రూపాయల వస్తువుని 50 కొన్నారని చెప్పి అందరూ నవ్వుతూ ఉంటారు. ఈ 50 కొన్న వస్తువుని 150కి అమ్మి చూపిస్తాడు. అది ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్. మనోధైర్యం బాగా ఉంటుంది, స్థితప్రజ్ఞత ఉంటుంది, చేసిన పొరపాటుని అధిగమించగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. అవతలి వాళ్ళు ఎవరు తప్పు చేశారు వారిని ఖండించే అవకాశం, దండించేటువంటి స్థితి కూడా ఉంటుంది. అవతలి వాళ్ళని కూడా సరిదిద్దగలిగి కాపురం నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తిత్వము, మనోధైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి శని అత్యంత యోగకారకుడు. షష్టమ శని వీరికి చాలా యోగకారకుడు. దానివల్ల మనోభీష్ట సిద్ధి పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, సంతాన యోగం, విన్నతమైన విద్యాప్రాప్తి, విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభివృద్ధి పొందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతాయి. ఈ సంవత్సరంలో వీరు విదేశాలు వెళ్ళడం ఖాయంగా చెప్పబడుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, నీట్, ఏ పరీక్షలైనా సరే శని ప్రభావం చేత వీరు గెలవడం ఖాయం. ది బెస్ట్ ర్యాంక్ పొందుకునేటువంటి రాష్ట్రాలు ఇది ఒకటిగా చెప్పబడతానే. అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని. నెగిటివ్ ఫలితాలు 10% వీళ్ళకి. మనోభీష్ట సిద్ధి ఖచ్చితంగా పొందుకుంటారు. ఆరోగ్య లాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తప్పక ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది, ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు, షష్ఠపూర్తి బ్రహ్మోత్సవాలు లాంటివి జరిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. బారసా జరిగే అవకాశం ఉంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందుకునే అవకాశం. ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా వీరికి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం 2 సార్లు వచ్చి వెళ్ళగలుగుతారు మీరు. అటువంటి మంచి శుభయోగాన్ని పొందుకుని రాశిగా చెప్పవచ్చు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఖర్చు పెడతారు వీళ్ళు, ఖర్చుకు వెనకాడగరు. కానీ 5 నెలల్లో సంపాదించుకునే యోగ్యత కూడా ఈ రాశి వారికి ఉంటుంది.
రాహు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం చేత, గురుడు లాభంలోకి రావడం వల్ల, కుజుడు యొక్క లాభస్థానం, కేతు శుభస్థానం వల్ల ఏం కావాలి వీళ్ళకి? అనుకున్నది సాధిస్తారు. గతంలో జరిగినటువంటి బాధల్ని దిగమింగుకొని ఇప్పుడు ఎవరికైనా సరే సమాధానం చెప్పగలిగే స్థాయి. రాజకీయ రంగంలో ఖచ్చితమైనటువంటి మంత్రి పదవి, మౌనంగా ఉంటూ ఈవెందో ముఖ్యమంత్రి పదవి కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారి సొంతం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి మంత్రి పదవి, ఆనందకరమైనటువంటి మంత్రి పదవి. అలాగే వైవాహిక జీవన ఆనందం, సంతాన యోగం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాల్లో కూడా వ్యాపారం ప్రారంభం చేయడం, విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో కూడా గృహయోగం పొందుకునే అవకాశాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి మంచి అవకాశాలు, బుల్లితెర నటులకు ఊహించనేటువంటి అవకాశం, గొప్ప చిత్రంలో నటించగలిగే అవకాశం, గొప్ప పారితోషికం తీసుకుంటారు. ఒక ఊహించినటువంటి ఒక నటుడు, అల్పమైన నటుడు ఉన్నత స్థాయి స్టార్గా ఎదగలిగే అవకాశం ఉంది. హీరోయిన్ కూడా మంచి, నటీమణి కూడా మంచి అవకాశాలు లభించే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ధైర్యం, స్థైర్యం, ఆనందయుగాన్ని పొందుకుంటారు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు, రివార్డులు అందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు. రుణపీడా పరిహారం, రోగనాశనం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి తగాదా నుంచి బయటపడడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్రలు చేయగలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు లేవని కాదు. ఇప్పుడు మీకు వచ్చేటువంటి మార్చిలో ఫస్ట్లోనే కొన్ని నష్టాలు ఉన్నాయి. అలాగే జూన్ మాసంలో కొంత రెండవ పక్షం మీకు నష్టం ఉంది. తర్వాత జనవరిలో కొంత నష్టం ఉంది. ఆ నష్టాలు కూడా ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. సంవత్సరంలో కొన్ని గ్రహాల మార్పులో మీకు నష్టం కూడా ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మీకు 90% సక్సెస్ రేట్ బాగా కనపడుతుంది. మరి మిగతా జ్యోతిష పండుగ ఎలా చెప్పి నాకు అనవసరం. నేను చెప్పేది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ధార్మిక చింతన బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యాన్ని పొందుకోవడం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలో ధన ప్రాప్తి పొందవచ్చు. అలాగే ఇతరుల నుంచి తీసుకున్న ధనం తొందరగా ఇచ్చేసే అవకాశాలు. రుణపీడ పరిహారం జరగడం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటారు, దాని నుంచి బయటపడే అవకాశాలు. వివాహ యోగం, రైతన్నలకి పూలు, పలుకుల పని లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రైతన్నలు మినుములు, అలాగే పెసర్లు, అలాగే పల్లీలు, అంటే శనగ పంట, శనక్కాయల పంట అంటారు కదా, పల్లి పంట, అలాగే మిర్చి పంట, క్యాబేజీ, అలాగే మామిడి, బత్తాయి తోటలు, అలాగే మోరంగడ్డలు, అంటే చిలకడ దుంప, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మీకు పంటలు బాగా పండే అవకాశం ఉంది. పూల వ్యాపారం, చామంతి, గులాబీ పూల వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయుగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అనేక రకాల శుభ. విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందమయ శుభకర జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.